నమస్తే. ఆదివాసీ హక్కీ పిక్కీ హెర్బల్ హెయిర్ ఆయిల్ అని చెప్పేసి మనం టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం. సో అది ఎంతవరకు నిజం, ఎంతవరకు ఫేక్ అనేది దాన్ని ఎట్లా తయారు చేస్తున్నారు ఏంది అనేది మనం కనుక్కోవడానికి కర్ణాటక స్టేట్ మన మైసూరు డిస్టిక్ హున్సూర్ తాలూకా మన పక్షిరాజ్పుర 1, 2 విలేజెస్ కి సంబంధించి అక్కడ ఎట్లా వీళ్ళు మొత్తం ట్రైబల్సే, మొత్తం ఆదివాసులే వనమూలికలు ఒక 108 వనమూలికలు మొత్తం టోటల్ గా ఒక దగ్గర వేసేసి మొత్తం ఆయిల్ ని తయారు చేస్తున్నామని చెప్పేసి ఆల్రెడీ మనకు అడ్వర్టైజ్మెంట్ లో కానీ మొత్తం హెయిర్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మనకు ఆల్రెడీ చూస్తున్నారు. మరి ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి మనం కనుక్కోవడానికి కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళబోతున్నాం. నమస్తే, నేను మీ నాగరాజ్ యాదవ్. విషయానికి వస్తే హక్కీ పిక్కీ హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి మనం మాట్లాడుకుందాం. దీనికి సంబంధించి మనం ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చాం. కర్ణాటక ప్రాంతానికి సంబంధించి మనం మైసూరు జిల్లా మన ఏది హున్సూరుకు సంబంధించి తాలూకా విలేజ్ కు వస్తే పక్షిరాజ్పుర 2 విలేజ్ కి సంబంధించి మనం ఈ హక్కీ పిక్కీ హెయిర్ ఆయిల్ కి సంబంధించి మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అదే విధంగా మన హీరో అయినటువంటి సోను సూద్ గారు ఇట్లా రావడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ ట్రైబల్స్ కి సంబంధించి ఈ ఆయిల్ ని తయారు చేయడం, అసలు హెయిర్స్ కి ఇట్లా ఒక విధంగా ఈ బ్లాక్ హెయిర్స్ కి సంబంధించి వాళ్ళు పబ్లిసిటీ చేయడం, అదే విధంగా ఈ మధ్యలోనే ఇక్కడ సంబంధించి యూట్యూబర్ అనిల్ జిలా కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అసలు ఎట్లా తయారు చేస్తున్నారు ఈ హక్కీ పిక్కీ ఏంది, అసలు ఆయిల్ ఎట్లా వాడుతున్నారు, అసలు ఎట్లా తయారు చేస్తున్నారు, అసలు ఆ హెయిర్ అనేది అసలు పెద్ద కావడానికి అసలు వీళ్ళు ఈ ట్రైబల్స్ కు సంబంధించి ట్రైబల్స్ ఓన్లీ అడవిలోనే హంటింగ్ చేసుకొని ఉండే విధంగా ఉంటుంది. కానీ వీళ్ళు ఒక విధంగా టెక్నాలజీ వీళ్ళు ఇక్కడ ఉండే ప్రాంతానికి సంబంధించి టెక్నాలజీ ఇట్లా ఎక్కువ యూజ్ లేకుండా న్యాచురల్ గా మామూలు వీళ్ళు తయారు చేయడం జరుగుతుంది. మొత్తం ఇక్కడ ఉన్న అడవిలో ఉండే వనమూలికలు తయారు చేసుకొని వనమూలికలు తీసుకొని వచ్చి ఈ యొక్క హక్కీ పిక్కీ అనే ఒక ఆయిల్ తయారు చేసి హెర్బల్ కి మన హెయిర్ కి సంబంధించిన హెర్బల్ ఆయిల్ అని చెప్పేసి వీళ్ళు పెట్టడం జరిగింది. దీని విధంగా అందరూ ఒక విధంగా స్టార్ హీరోలే కాకుండా రాజకీయ నాయకులు మనం చూడొచ్చు. నరేంద్ర మోడీ గారు ఇట్లా దీనికి సంబంధించి వాళ్ళు బాగుంది, హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకు ఈ ఆయిల్ పెడితే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, ఈ వైట్ హెయిర్స్ ఉన్న వాళ్ళకి బ్లాక్ హెయిర్స్ వచ్చే విధంగా అవుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న అసలు మనం ఈ ప్రాంతానికి వచ్చినాం. ఇక్కడ ఈ మొత్తం ఈ ఫారెస్ట్ ఏరియాలో ఓన్లీ 5 ఇండ్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు జనజీవనం కొనసాగిస్తున్నారు. ఈ 5 ఇండ్లు మాత్రమే ఉన్నాయి. వీళ్ళు టోటల్ గా ఈ ఆయిల్ ని సంబంధించి ఈ వనమూలికలు తీసుకొని వచ్చేసి వాళ్ళు తయారు చేయడం సంబంధించి వీళ్ళన్నీ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న మనం వీళ్ళని కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఎట్లా ఏంది, అసలు ఏవి తీసుకొస్తున్నారు, ఈ ఆయిల్ కి సంబంధించి ఎట్లా వాడుతున్నారు, ఒకసారి వాళ్ళం అడిగే ప్రయత్నం చేద్దాం. అనిల్ జిలా గారు ఇట్లా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఎట్లా తయారు చేస్తున్నారు, ఏ విధంగా తయారు చేస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ ఈ ట్రైబల్స్ వాళ్ళని కనుక్కునే ప్రయత్నం చేశాడు. ఒకసారి మనం ఈ విజువల్స్ లో అక్కడ చూస్తే ఇక్కడనే ఈ ప్రాంతానికి సంబంధించి రీసెంట్ గానే అక్కడ వచ్చేసి మనకు వాళ్ళని అడగడం జరిగింది. అసలు ఈ ఆయిల్ మేకింగ్ అనేది ఎట్లా చేస్తున్నారు, ఎట్లా తయారు చేస్తున్నారు ఏందనేది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అయితే మనం ఇక్కడ వీళ్ళు ట్రైబల్స్ ఉండే ఏరియాకి వచ్చాం. వీళ్ళు అంటే ఎట్లా తయారు చేస్తున్నారు ఈ హక్కీ పిక్కీ హెయిర్ ఆయిల్ సంబంధించి వీళ్ళు డైరెక్ట్ గా మన అడవిలో నుంచి తెస్తున్నారు. అడవిలో నుంచి తెచ్చేసి మేకింగ్ చేసేసి వీళ్ళు ఎట్లా చేస్తున్నారు ఒకసారి కనుక్కుందాం. ఈ హెయిర్ ఇంత పెద్దగా కావడానికి ఎట్లా వాడుతున్నారు, కారణం ఏంది అనేది ఒకసారి అడిగే ప్రయత్నం చేసి. అమ్మా నమస్తే, ఏం పేరు అమ్మ పేరు? నా పేరు కావేరి సార్. కావేరి. అవును అంటే సార్. ఈ హక్కీ పిక్కీ
హెయిర్ ఆయిల్ వాడడం వల్లనా మీకు ఇలా ఇట్లా ఉంది? అవును సార్. ఇది హక్కీ పిక్కీ ఆదివాసీ హెయిర్ ఆయిల్ అంటారు సార్. 108 వనమూలికలు అంటే ఇట్లా ఈ అడవి నుంచి తీసుకువచ్చే మేము ఒకసారి ట్రై చేయండి. ఇట్లా తయారు చేస్తాం సార్ మేము. హ్మ్. హ్మ్. ఇట్లా హ్మ్. చూడండి. ఇట్లా పచ్చివి హ్మ్. ఇవన్నీ ఏసి మనం తయారు హ్మ్. హ్మ్. చేస్తాం హ్మ్. సార్. హ్మ్. హ్మ్. చూడండి ఇది ఒకసారి ఇట్రండి. ఇట్రండి. ఓకే. ఓకే. ఇది అడవి తులసి సార్. ఓకే. అడవి తులసి. అడవి తులసి. ఇది అడవి తులసి అంటే మనకు డాండ్రఫ్ ఉంటుంది కదా సార్. హ్మ్. హ్మ్. డాండ్రఫ్ అన్ని కంట్రోల్ చేస్తుంది సార్. ఓకే. ఇది వేపాకు. ఓకే. ఇది వేపాకు. వేపాకు తెలుసు కదా సార్ మీకు? అవునవునవును. వేపాకు అంటే దీంట్లో మన పేను ఉంటుంది కదా! పేను పుళ్ళు హ్మ్. హ్మ్. అదన్ని కంట్రోల్ చేస్తుంది సార్. ఓకే. అంటే ఇది ఎన్ని రకాల వనమూలికలు మీరు ఈ అడవి నుంచి తీసుకొస్తారు? సార్ 108 108 108 తీసుకొనొచ్చి ఆ! తీసుకువచ్చి మేము మనం బాగా ఒక కుండలో ఏసి హ్మ్. దాంట్లో ఆయిల్ కొబ్బరి నూనె ఏసి ఓకే. వండుతాం సార్. వేడి చేసి మేము హ్మ్. బాగా వండిన తర్వాత హ్మ్. తీసి మేము ఇట్లా ప్యాక్ చేస్తాం సార్. ఓన్లీ అంటే నేచురలేనా? ఇంకా దీంట్లో ఏమన్నా కెమికల్ కలుపుతున్నారా? కెమికల్ ఏం లేదు సార్. ఇది పూర్తి నేచురల్ వస్తుంది సార్ ఇది. ఓకే. ఒరిజినల్ నూనె అంటే అన్ని వివరంగా మంది వనమూలికలతోని 108 వనమూలిక ఏసి మేము తయారు చేస్తాం సార్. ఓకే. దీంట్లో ఒక 10% కూడా మాది కెమికల్ ఉండవు సార్. ఓకే. ఒరిజినల్ నూనె వస్తుంది సార్. మీరు మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారు? సార్ చిన్న పిల్ల అంటే సంవత్సరం పిల్ల వచ్చి మేము వాడతాం సార్. హ్మ్. హ్మ్. దేనికంటే సార్ మా ఆదివాసీ జనాంగంలో అంటే అంటే మేము మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారు? సంవత్సరం నుంచి పిల్లలు? సంవత్సరం పిల్లల నుంచే మేము వాడతాం సార్. మీరు మీరు అంటే ఈ వాడడం మేము వల్ల మీరు హ్మ్. సంవత్సరం పిల్లల నుంచి సంవత్సరం పిల్లల నుంచి వాడతాం సార్. వాడుతూనే ఉన్నారు. వాడిదంటే మా జాతిలో అంటారు సార్. ఆ! ఆదివాసీ జనాలు అంటారు కదా! ఆ! మాది అంటే మాది ఎండుకలు బిజినెస్ ఉంటాయి మాది. హ్మ్. హ్మ్. బిజినెస్ అంటే సినిమా షూటింగ్ వాళ్ళకి అదే హ్మ్. విగ్ టోప్ చేసేదానికి తీస్తారు కదా! హ్మ్. అది నకిలీ విగ్ చేసేదానికి. అవు. 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 అందుకే మేము కట్ చేసి ఇస్తాం సార్. ఓకే. మేము పుట్టిన ఎంటుకలు పెట్టుకోము. అచ్చా! ఓకే. మేము ఇట్లాంటి 3 నెలలు, 6 నెలల కోర్సు హ్మ్. లేడీస్‌కుంటుంది. హ్మ్. హ్మ్. జెంట్స్‌కైతే 3 నెలల కోర్స్ ఉంటుంది. ఓకే. ఇట్లా కోర్స్ మేము వాడి ఇట్లా పెరిగిన తర్వాత మేము కట్ చేసి ఇస్తాం సార్. ఓకే. ఆ! అంటే ఇది మామూలుగా తీసుకున్న వాళ్ళు ఎట్లా వాడాలి? సార్ వారానికి 3 రోజులు. 3 రోజులు వాడాలా? 3 రోజులు. రాత్రి పెట్టుకోవాలి ఇట్లా బాగా నిండుకొని తల ఓకే. నిండా పెట్టుకొని, ఆ! రాత్రి పెట్టుకొని పండుకోవాలి. తెల్లవార స్నానం చేయాలి. ఓకే. అంటే ఇట్లా లేడీస్‌కి సంబంధించి అంటే ఎన్ని రోజులు వాడాలి? జెంట్స్‌కి సంబంధించి ఎన్ని రోజులు వాడాలి? లేడీస్‌కి అంటే వాళ్ళకి ఈ విధంగా 6 నెలలు కోర్స్ ఉంటుంది. జెంట్స్‌కైతే 3 నెలల కోర్స్ ఉంటుంది. ఇట్లా ఒక బాటల్ అర్ధ లీటర్ వస్తుంది సార్. లేడీస్‌కైతే 6 నెలల కోర్స్ ఇట్లాంటివి 2 బాటిల్ వస్తుంది. ఓకే. 2 బాటిల్ వస్తే మనకి ఇంకా ఎప్పటికైనా ఎండుకల సమస్యలు ఉండవు సార్. అంతే. రెగ్యులర్ మనకి బాగుంటుంది. పెరుగుతూనే ఉంటుంది. ఇంకా ఎప్పుడైనా మనకి ఎండుకల సమస్యలు ఉండవు సార్. ఆ! ఓకే. అంటే ఓన్లీ వెంట్రుకలు పెరగడం ఒకటి హెయిర్ ఫాల్‌కి సంబంధించి గిట్లా కంట్రోల్ మనం అవుతుంది సార్. కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ అవుతుంది. వైట్ బ్లా హెయిర్స్ బ్లాక్ హెయిర్‌గా అది ఎక్కడి మారుతుంది. నుంచి వచ్చింది, అక్కడి నుంచి వైట్ హెయిర్ కంట్రోల్ అవుతుంది సార్. ఆ! ఓకే. ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడి నుంచి కంట్రోల్ అవుతుంది. హ్మ్. ఊడేదాన్ని 15 రోజుల్లో కంట్రోల్ అవుతుంది. ఓకే. 1 మంత్‌లో ఒక నెల రోజుల్లో మనకి పెరిగేది ఒక నెలకి 2 ఇంచు, 3 ఇంచు అట్లా పెరిగేది స్టార్ట్ అవుతుంది సార్. ఓకే. అంటే ఇప్పుడు నెట్‌లో మీరు మంచిగా ఇప్పుడు ఆల్రెడీ అంటే అంతకుముందుకు మీకు తెలవలే అసలు. ఏంది అనేది తెలవలేదు. అవును. ఇప్పుడు తెలిసిన తర్వాత ఇప్పుడు మీ దగ్గరికి ఈ విధంగా సోనూ సూదే గాని, హర్ష ఆ! సాయి గాని, అవును. మిగతా వాళ్ళు యూట్యూబర్సే గాని, అనిల్ జిలానీ గాని, ప్రమోషన్ సార్ ఇంకా ప్రమోషన్. మిగతా వాళ్ళొచ్చారు. కొంతమంది ఆ! యూట్యూబర్సే గాని, వచ్చారు రాజకీయంగా సార్. గాని వచ్చారు సార్ మా దగ్గర. వచ్చారు. ఆ! వచ్చారు. వచ్చారు. సో, వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు మీది ఒక విధంగా హక్కీ పిక్కీ ఈ హక్కీ పిక్కీ అనంటే కమ్యూనిటీ. ఏందసలు? సార్ హక్కీ పిక్కీ అంటే మా జాతి పేరంటే హక్కీ పిక్కీ అంటే ఏమంటే, ఇప్పుడు మా తాత ముత్తాత వాళ్ళు అడవిలో ఇలాంటి అడవిలో ఒక డేరా యేసుకొని వాళ్ళు పిట్టలు, కౌజు పిట్టలు ఆ! అవును. 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 పట్టేవాళ్ళు. హ్మ్. ఒక ఆవు తీసుకువెళ్ళి వారు కౌజులు పెట్టేవాళ్ళు. దానికి హక్కీ అంటే అది పిట్టలకు చెప్తారు. మా కన్నడ భాషలో హక్కీ అంటే పిట్టలకు చెప్తారు. ఓకే. ఓకే. పిక్కీ అంటే పట్టుకునేవాళ్ళు. అచ్చా! ఓకే. ఆ 2 కలిపి పిట్టలు హక్కీ, పిక్కీ అని పెట్టారు. సో, మా అట్లా మా మీ జాతి పేరు. జాతికి సంబంధించి హక్కీ పిక్కీ హక్కీ, అని పిక్కీ అని జెప్పేసి పేరు పెట్టారు. పెట్టినారు. పెట్టారు. ఓకే. అలాంటిది. మా ఓకే. తాత ముత్తాత కాలం నుంచిని ఈ ఆయుర్వేదిక్ అన్నది మాది బిజినెస్ అది. మీరెప్పటి నుంచి పబ్లిసిటీ చేశారు? అంటే సార్ మనకు బయట జనాలకు తెలిసేటట్టు ఈ ఈ జనాలకంట సార్ జనాలకంట సార్ ఇప్పుడు 15 సంవత్సరం అయింది. 15 సంవత్సరం నుంచి ఏమైందంటే ఫస్ట్ మంది మా అమ్మమ్మ వాళ్ళు, మా తాతమ్మ వాళ్ళు ఇట్లా వనమూలికలు తీసుకొని అడవిలో ఉండేటప్పుడు ఆ వనమూలికలు తీసుకువెళ్ళి ఆళ్ళు కొద్దిగా కొబ్బరి నూనె ఒక కిలో, 2 కిలో వేసి వాళ్ళు ఒక గిన్నెలో ఏసి ఉడుకు చేసి దాంట్లో వనమూలికలన్నీ ఏసి ఉడుకు చేసి ఆళ్ళు తీసుకొని ఒక చిన్న బాటిల్‌లో పెట్టుకొని సంచి ఉండేది. సంచి వాళ్ళు ఇట్లా సంచి రెగ్యులర్ సంచి పెట్టుకొని ఆళ్ళు ఊరు తిరిగి పరిచయం చేసేవాళ్ళు. ఎప్పటి ఇలా నుంచి చేశారిది? అది ఒక 20 సంవత్సరం ముందుగా. ఫస్ట్ మీ నాన్న వాళ్ళు ఆహా! ఉన్నప్పుడు చేశారు. ఉండగా అప్పుడు చేసేవాళ్ళు. ఆ! అప్పుడు చేసినప్పుడు వాళ్ళు పరిచయం చేసేవాళ్ళు. ఇప్పుడు మాది ఏమంటే ఈ 15 సంవత్సరం ఇక్కడి నుంచి ఏమైందంటే మనం ఇప్పుడు హెయిర్ ప్రాబ్లమ్ అంటే ఎట్లా అందరికీ కదా! ఒక ప్రచారం చేద్దామని ఎగ్జిబిషన్ వాళ్ళు మాకు ప్రచారం చేసినారు. అచ్చా! ఓకే. ఎగ్జిబిషన్ అంటే క్రాఫ్ట్ ఇండియా మేళా ఉంటుంది అవును. కదా! అవును. అవును. ఆళ్ళు మాకు ప్రచారం చేశారు. ఇలాంటివి ఉన్నది కదా! మీరు ఒక ఒకసారి మీరు స్టార్ట్ చేసుకొని మీరు పెట్టుకోండి. మీరు పెట్టుకొని ఒకసారి అది చేయండి. చూడండి. ఆ! పరిచయం చేయండి.
నీకు బాగా అయితే ఇంకా మీకే మంచిది అని వాళ్ళు చెప్పినాక సరే అయ్యని ఒక మా చిన్నాన్న వాళ్ళు అలాంటి వాళ్ళు చిన్నాన్న వాళ్ళు తీసుకుపోయి ఒక స్టాల్ ఇచ్చి వాళ్ళు దాంట్లో కూర్చొని వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు. అక్కడ కూడా బాగా పరిచయం అయ్యేది. ఓకే. బాగా పరిచయం అయ్యేది. మీకు ఇప్పుడు ఇది ఒక విధంగా ఇప్పుడు చాలా మంది పర్చేస్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఏ ఇయర్ నుంచి చేస్తున్నారు? అంటే తీసుకెళ్తున్నారు బాగా బాగా పబ్లిసిటీ అయిపోయింది, ఇది పబ్లిసిటీ వాడుతుంది, సార్ బాగా ఇప్పుడు మాకు రిజల్ట్ ఉంది అని చెప్పేసి ఏ రెండు సంవత్సరం నుంచి వెళ్తున్నారు? సార్ 2000 నుంచి 2002 నుంచి 2002 నుంచి. 2 నుంచి ఓకే. సరే ఇది పబ్లిసిటీ బాగా అయినది మాకు 2002 నుంచి బాగా పబ్లిసిటీ అనేది 2002 నుంచా 2022 నుంచా? 2002 నుంచి 2 నుంచి పబ్లిసిటీ అయినది. సిటీ అయింది. ఇది 2020 నుంచి మంది కొరియర్ స్టార్ట్ అయింది. కొరియర్ స్టార్ట్ ఆన్లైన్ కొరియర్ అంటే దీంట్లో కొన్ని ఫేక్ ఆన్లైన్ అంటే వెబ్సైట్లు అవును సార్. చేసేసి ఇట్లా మన అమ్ముతున్నారు. ఆదివాసీ పేర్లో సార్ చాలా ఫేక్ నడుస్తున్నాయి. ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, ఆన్లైన్ ఇవన్నీ ఫేక్ వస్తుంది సార్. బై వన్ గెట్ వన్ అంటే అవన్నీ ఫేక్ వస్తుంది సార్. ఓకే. దాంట్లో నూనె రావు సార్, ఉత్త కలర్ నీళ్ళు వస్తుంది. ఓకే. మా ఒరిజినల్ నూనె అంటే ఇట్లా వనమూలికలతో మేము తయారు చేస్తాం చూడండి. ఓకే. ఓకే. 108 వనమూలికలతో ఇట్లా తయారు చేస్తాం. 108 వనమూలికలతో. అవును సార్. ఇది రీఠా, సీకెకాయ, ఆవుల, జగర, ముకుతి, కొడనెల్ల, బ్రహ్మి, భృంగమల్లిక అవన్నీ వేసి మేము తయారు చేస్తాం సార్. ఓకే. అంటే ఇది ఒరిజినల్ గా ఇప్పుడు మీదే అని చెప్పాలి అంటే దీంట్లో మీరు అంటే ఏం చెప్పగలుగుతారు? అంటే ఇప్పుడు మమ్మల్ని చెక్ చేయాలి అంటే కస్టమర్ చెక్ చేయాలి చెక్ చేయాలి సార్, ఏం పర్వాలేదు. ఇప్పుడు దీంట్లో మా కస్టమర్ అంటే ఎలా మేము దీనికి ఎలా మేము నమ్మాలి ఇది ఫేక్ ఒరిజినల్ అని సార్? మేము అలాంటి ఫేక్ ఎప్పుడు మేము అమ్మము సార్. ఒరిజినల్ అంటే మధ్య ఒరిజినల్ చూడండి, నూనె ఇట్లా ఉంటుంది సార్. చూడండి నూనె ఇట్లా ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఆన్లైన్ అనేది అన్ని మామూలుగా పెట్టారు కాబట్టి అసలు చూడండి సార్ ఎలా ఉంటుంది. పూర గట్టిగా ఇట్లా నూనె ఉంటుంది. దీంట్లో ఫేక్ ఏమి ఉండవు సార్, పూర ఒరిజినల్ నూనె ఉంటుంది మంది. ఓకే. ఓకే. ఇలాంటివి చిన్న పిల్లలు కూడా వాడొచ్చు. ఇప్పుడు ఏ ఇయర్ నుంచి మామూలుగా వాడొచ్చు ఈ ఆయిల్? 1 సంవత్సరం పిల్లలు కూడా వాడొచ్చు సార్. దీంట్లో ప్రాబ్లం లేదు. ఊడేదాన్ని కంట్రోల్ బాగా అవుతుంది. బాగా గ్రోత్ మందంగా కొత్త ఎండుగులు వస్తుంది. దట్టంగా ఇట్లాగే లావుగా వస్తుంది సార్. ఒరిజినల్ నూనె ఉంటుంది సార్. ఇది పిల్లలు కూడా వచ్చి 3 నెలల కోర్సు వాడితే లేడీస్ కి ఇట్లా ఉంటుంది. 3 నెలల కోర్సు వాడితే ఇట్లా ఉంటుంది. ఇట్లా ఉంటుంది. 6 నెలలు వాడితే ఇట్లా ఉంటుంది సార్. కంపల్సరీ రిజల్ట్ అనేది కంపల్సరీ 15 రోజులు సార్. 15 రోజుల్లో రిజల్ట్ రాకపోతే మంది రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది సార్. బిల్ బాక్స్ వాళ్ళకి వెళ్తుంది కస్టమర్ కి. ఆల్రెడీ మనకు చెప్తున్నారు ఇది 15 రోజుల్లో మాక్సిమం రిజల్ట్ వస్తుంది, లేదంటే మాది రిటర్న్ చేస్తామని చెప్పేసి ఇట్లా వాళ్ళు అంటున్నారు. ఈ ఆన్లైన్ అది ఆన్లైన్ పర్చేస్ కి సంబంధించి ఆన్లైన్ దాంట్లో మనం ఆర్డర్ చేసుకుంటే కొన్ని మోసాలు ఇట్లా జరుగుతున్నాయని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. బై వన్ గెట్ వన్ ఆఫర్ లో 2 లేదా 3 ఇస్తున్నాము అని చెప్పేసి ఒక విధంగా కస్టమర్ ని ప్రలోభ పెట్టేసి ఆన్లైన్ మార్కెటింగ్ అనేది విధంగా చాలా కష్టపడి ట్రైబల్స్ అంటే ఓన్లీ హంటింగ్ చేసుకొని ఇది అడవిలో జంతువులను మామూలు హంటింగ్ చేసుకొని ఉండేవాళ్ళు. అయితే వీళ్ళు ఒక విధంగా అన్ని వనమూలికలు 108 వనమూలికలు తయారు చేసుకొని ఒక విధంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు అడవిలోనే ఉంటారు, అసలు ఏం తెలియదు అని కొందరు అనుకుంటారు. కానీ ఇలాంటిది ఇట్లా నేచురల్ గా ఏం కెమికల్ లేకుండా వాడేసి ఒక విధంగా హెయిర్ ఫాల్ కాకుండా హెయిర్స్ లేడీస్ కి సంబంధించి అయినా కానీ జెంట్స్ కు సంబంధించి అయినా కానీ హెయిర్ ఫాల్ అయిన వాళ్ళకి ఒక విధంగా వైట్ హెయిర్స్ ఉన్న వాళ్ళకి ఇట్లా ఇది యూజ్ అయ్యే విధంగా మనం చూడొచ్చు. మన పిఎం నరేంద్ర మోడీ గారు ఇట్లా దీనికి సంబంధించి ఈ హెయిర్ ఆయిల్ సంబంధించి మాట్లాడడం జరిగింది. ఒక విధంగా సోను సూద్ హీరో ఇట్లా దీన్ని బాగుంటుంది ఎయిర్ అయితే ఎయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకు ఈ ఎయిర్ లో ఏది వైట్ హెయిర్స్ ఉన్న వాళ్ళకి ఇట్లా బ్లాక్ హెయిర్స్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇట్లా వాళ్ళు ఆల్రెడీ కొన్ని పబ్లిసిటీ చేశారు. ఒక విధంగా వ్లాగర్స్ అండ్ యూట్యూబ్ వ్లాగర్స్ కొంతమంది వచ్చారు. రీసెంట్ గా అనిల్ జిల్లా గారు ఇట్లా వచ్చారు కదా ఇక్కడికి. అనిల్ జిల్లా కూడా వచ్చి ప్రమోషన్ చేశారు. బట్ట తీసుకువెళ్ళి రిటైల్ చూసి మళ్ళీ వచ్చి ఇక వాళ్ళు ప్రమోషన్ చేసేదానికి చెప్తున్నారు. నమస్తే, చెప్పండి మీ పేరేం పేరు? ప్రవీణ్ అని. ప్రవీణ, ఇక్కడ ఎన్ని ఇండ్లు ఉంటాయి ఇక్కడ మొత్తం? సార్ ఒక 6, 7, 10 లోపల ఉంటుంది. 10 లోపల ఉంటాయి ఇండ్లు. ఓకే. రెగ్యులర్ గా మీ డ్యూటీ ఇదేనా సార్? దినం ఇలాగే ఉంటుంది మాది రోజు. ఇలాగే మేము పచ్చ ముక్కలు తీసుకుంటాము. మరి వనమిల్క్ కూడా దాన్ని బాగా డ్రై చేసి వనమిల్కతో సార్ అంటే పచ్చ వనమిల్క్ మనం ఇలా రోజు వస్తుంటాము, ఇలా పీచుకుంటూ వస్తుంటాము. మళ్ళీ వనమిల్కలు అక్కడ బాగా దాన్ని ఎండేసి పచ్చ వనమిల్క్ అక్కడ చేసి దాన్ని డ్రై చేసి మళ్ళీ మన ఆయిల్ తయారు చేస్తుంటాము. అలాగే
మీకు అసలు ఇట్లా తయారు చేయడానికి అంటే ఎవరు చెప్పారు అంటే ఇట్లనే తయారు చేయాలి అసలు దీన్ని ఇది ఆయిల్ హెయిర్ ఆయిల్ గా వాడాలి అసలు దీన్ని అని చెప్పేసి మీరు ఎవరు చెప్పారు? సార్ మా తాత ముత్తాత నుంచి మాకు మా నాన్న మా అమ్మ మొత్తం వాళ్ళు వస్తున్నారు కదా, అలాగే మేము కూడా వాళ్ళ జతలు మేము చిన్నప్పటి నుంచి వచ్చేవాళ్ళము అడవిలో, ఇలా తీసుకుపోయేవాళ్ళము జతలు, అమ్మ నాన్న జతలు. ఇప్పుడు వాళ్ళు అలాగే మాకు మొత్తం చూపించారు కదా, అలాగే వాళ్ళు ఇప్పుడు ముసలి మొత్తం వాళ్ళు అయిపోయారు, వాళ్ళు ఇంట్లో ఉంటారు, వాళ్ళు మొత్తం వనమిలికలకి పచ్చ మొక్కలకి వాళ్ళు వనమిలికి చేస్తుంటారు. మేము ఇలా పచ్చ మేము ఇప్పుడు మేము వస్తుంటాము అడవిలో తీసుకుని వస్తుంటాం సార్. మీరు ఎంత చదువుకున్నారు సార్? నేను 7వ క్లాస్ చదివినాను. 7వ క్లాస్. అవును సార్. సో మీకు ఇవంతా మొత్తం డెవలప్మెంట్ కావడానికి ఇవన్నీ మీరు ఆన్లైన్ ఇవన్నీ అంటే మీరు ఎట్లా నేర్చుకున్నారు అంటే ఏ విధంగా నేర్చుకున్నారు సార్? ఫస్ట్ కరోనా వైరస్ వచ్చినది, కరోనా వైరస్ 2020లో కరోనా వైరస్. అంటే మేము మా అమ్మ నాన్న అంతా ఫస్ట్ బ్యాగులు వేసుకుని ఈ ఆయిల్ ని తీసుకొని, హెయిర్ ఆయిల్ ని తీసుకొని మనం ఇంటికి పోయి మనము వ్యాపారం చేసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి మంచిదని మాట్లాడి వాళ్ళకి అమ్ముకొని వచ్చేవాళ్ళం మేము. ఈ కరోనా వైరస్ లో మేము ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, ఇంట్లో ఉన్నాం కదా, అందుకోసము దీన్ని ఏదో ఒక విధంగా మనము వ్యాపారం చేయాలి కదా అని ఒక డెలివరీ అంటే ఇక్కడ నుంచి వాళ్ళకి పార్సల్ ఎలా పంపించాలి అని ఒక కనిపెట్టేసి వాట్సాప్ అని వీడియో చేసి ఇలా మీరు అడ్రస్ పంపిస్తే మేము ఇలా 5-6 రోజుల్లో మీకు డెలివరీ చేసి పంపిస్తాము. ఇది ఒరిజినల్ న్యాచురల్ ఆయిల్ వాడండి, చాలా బాగుంటుంది, మన హెయిర్ కి గ్రోత్ ఉంటుంది. జెంట్స్ కి అయితే 3 months, లేడీస్ కి అయితే 6 months అని మనము వాట్సాప్ లో మనం ప్రచారం చేసి పంపించాం సార్. అలాగే ఇది వాడిన వాళ్ళు రిజల్ట్ ఎన్ని రోజులలో రిజల్ట్ వచ్చేసింది సార్? 15 రోజుల్లో లేదా 20 రోజుల లోపల 100% గ్యారంటీ మనకి రిజల్ట్ వస్తుంది సార్. అలాగే కంటిన్యూ జెంట్స్ 3 months వాడితే మన హెయిర్ ఎలా గ్రోత్ ఉంటుంది, ఎలా హెయిర్ లేని చోట ఎలా హెయిర్ వచ్చిందని మొత్తం డీటెయిల్స్ తెలుస్తుంది సార్. ఓకే 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 మీరు రెగ్యులర్ గా ఇదే వర్క్ కూడా వాడతాం ఆయిల్. మీరు వాడతారు? మేము కూడా వాడతాం. ఓకే 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 ఓకే. అంటే మీరెంత చదువుకున్నారు సార్? నేను ఒక 9th వరకు చెప్తున్నాను. 9th వరకు చదువుకున్నాను. అంటే దాని తర్వాత మా బిజినెస్ ఉంది కదా, ఇంకా మా అంటే పూర్వజు తెలియదు ఎలా ఆన్లైన్ పంపించాలి, ఇంటి దగ్గర ఎలా సర్వీస్ చేయాలి అని తెలియదు. ఇప్పుడు మాకు ఏమంటే ఇప్పుడు కొత్త జనరేషన్, మాకు కొద్దిగా చదువున్నాను, దాని గురించి తెలుస్తుంది కదా, ఎలా పంపాలి, ఎలా డెలివరీ చేయాలి, ఎలా క్యాష్ ఆన్ డెలివరీ పంపాలి, మొత్తం దానివల్ల మేము అలా కస్టమర్ కి డైరెక్ట్ గా పంపిస్తాం. దానికి ఇంకా ఒరిజినల్ లా గుర్తుపెట్టాలని అడిగారు కదా, అప్పుడు మీరు లోగో ఉంటుంది, లోగో చూసుకోవాలి. మీరు పార్సల్ వచ్చింది కదా, పార్సల్ ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే ఎక్కడ అన్నారు ఇదే లోగో, ఒకసారి జూమ్ చేసుకోండి. ఈ లోగో ఉంటే మనకు అది ఒరిజినల్ అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అంటే కొన్ని అది ఆన్లైన్ షాపింగ్ అని చెప్పేసి ఇప్పుడు చాలా మార్కెట్ లో మొత్తం టోటల్ గా దీనికి సంబంధించి చాలా ఫేక్ సంబంధించిన వెబ్సైట్లు తయారు చేసేసి ఏది హక్కీ పిక్కి హెర్బల్ హెయిర్ ఆయిల్ అని చెప్పేసి ఇట్లా ఆల్రెడీ మనకు తయారు చేశారు. కానీ దీనికి సంబంధించి వీళ్ళు ఒక విధంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ హెయిర్ ఆయిల్ కి సంబంధించి వీళ్ళు అక్కడ ఎన్నో ఏళ్ల నుంచి వీళ్ళు తయారు చేసేసి కష్టపడి ఇప్పుడు వాస్తవానికి వీళ్ళ ప్రతిఫలమే అప్పుడు తాతల కాలం నుంచి మేము ఆల్రెడీ చేస్తున్నాం. ఒక విధంగా మాకు ఇది మంచిగా పనిచేస్తుంది, చాలా మంది వాడుతున్నారు. మేము ఆల్రెడీ ఆన్లైన్ సంబంధించి ఇలా పెట్టాము కొన్ని, కానీ సో దీనికి సంబంధించి కొన్ని ఫేక్ వచ్చాయి, అందుకోసమని కొన్ని అవి వాడొద్దు, get 1 buy 1 అని ఆఫర్లు పెట్టారు, దానికి సంబంధించి వాడొద్దు. ఈ లోగోకు సంబంధించి అంటే ఈ లోగో ఉన్నదానికి మాత్రమే మామూలుగా తీసుకోండి, అది ఒరిజినల్ గా ఉంటుంది. కొన్ని ఫేక్ అంటున్నారు. ఒకసారి మాట్లాడండి. డెలివరీ పోతుంది కదా, పార్సల్ వైట్ కలర్ బాక్స్, గ్రీన్ కలర్ బాక్స్, బ్రౌన్ కలర్ బాక్స్ ఉంటుంది. బాక్స్ పైన మ్యానుఫ్యాక్చర్ ఉంటుంది. మ్యానుఫ్యాక్చర్ అంటే దానిపైన అడ్రస్, నేమ్, ఎక్కడ డెలివరీ చేయాలో, స్కానర్, దాని తర్వాత ప్రైస్ మొత్తం ఉంటుంది. సిఓడి పార్సల్, ప్రీపెయిడ్ పార్సల్ మొత్తం దాని రాసి ఉంటుంది. దానిపైన లోగో ఉంటుంది. పార్సల్ పైన మ్యానుఫ్యాక్చర్ పైన లోగో ఉంటుంది. ఆ లోగో చూసుకోవాలి డెలివరీ తీసుకున్నప్పుడు. దీని మీదనే ఉంటుంది కదా లోగో, ఇప్పుడు దీని మీద చూసుకోవాలి. కూడా లోగో ఉంటుంది. మీరు ఇచ్చే బాక్స్ పైన లోగో ఉంటుంది. బాక్స్ పైన ఇట్లా లోగో ఉంటుందట, ఒకసారి అది చూడండి. దీనికి సంబంధించి తీసుకోవాలి. పార్సల్ తీసుకుంటే కదా, పార్సల్ తీసుకున్నప్పుడు మొత్తం బాక్స్ వస్తాయి కదా, బాక్స్ మొత్తమే తీసుకోవాలి. బాక్స్ తీసేసి ఆయిల్ ఇస్తే అలా తీసుకోకూడదు. తీసుకోవాలి. అవునండి, అవునండి, అలా తీసుకోవాలి. ఈ మేకింగ్ అంతా ఎక్కడ చేస్తుంటారు? ఇక్కడ షాప్ దగ్గర అంటే ఇక్కడ నుంచి రెగ్యులర్ గా తీసుకెళ్లేసి అక్కడ షాప్ దగ్గర చేస్తుంటారు. అవునండి, అవునండి, రెగ్యులర్ గా ఇది రెగ్యులర్ గా అవుతానే ఉంటుంది. సుమారుగా ఇక్కడ ఇప్పుడు
రెండు విలేజెస్ పక్షిరాజ్పుర 1, పక్షిరాజ్పుర 2 విలేజ్ సంబంధించి విలేజ్ లో మొత్తం మంది ఇదే పని. అందరూ మా ఆదివాసీ వాళ్ళే, అందరూ మా కమ్యూనిటీ వాళ్ళే, అందరూ ఇదే ఆయిల్ చేస్తారు. ఇదే ఆయిల్ చేస్తుంటారు. అంటే కొంతమంది ఇక్కడ ఉన్నారు, బట్ కొంతమంది అక్కడ వెళ్ళేది మొత్తం టోటల్ ఇక్కడ నుంచే తీసుకెళ్తున్నారు రెగ్యులర్ గా. కస్టమర్ ఇక్కడే వస్తారు మా దగ్గర, కస్టమర్ ఇక్కడే వస్తారు, తీసుకొని పోతారు. దూరం నుంచి వస్తారు సార్. 100 బాటిల్ కావాలి, 200 బాటిల్ కావాలి, 300 బాటిల్ కావాలి, ఫ్రెండ్స్ కావాలి, ఫ్యామిలీ కావాలి, అందరూ వస్తారు, తీసుకుని వెళ్తారు. ఇక్కడ మనకు వీళ్ళు లైవ్ లో మనకు ఇక్కడ వీళ్ళు రెగ్యులర్ గా వాడే ఇవన్నీ తీసుకొచ్చారు. ఒకసారి అవన్నీ ఒకసారి కిందేయండి, ఒకసారి చూద్దాం. సో వీళ్ళు ఇవన్నీ మనకు లైవ్ లో మనం ఆల్రెడీ మనం చూసాం. వీళ్ళు అక్కడ షాప్ దగ్గర ఇట్లా మనకు అక్కడ ఇట్లా ఉన్నాయి సార్, అక్కడ మేము తీసుకొచ్చినాయి అంతే ఎండబెట్టినవి ఉన్నాయి అన్నారు. బట్ ఇప్పుడు లైవ్ లో మనకు ఈ పచ్చిగా ఉన్నాయి మనకు చూపిస్తున్నారు. తెచ్చిన ఇప్పుడే మామూలుగా తీసుకొచ్చినాయి ఇవన్నీ 108 సంబంధించి మనకు రకాల అడవికి సంబంధించిన అన్ని వనమూలికలు ఇవన్నీ టోటల్ గా నేచురల్ గా వాడేటి ఇవన్నీ కలిపేసి మొత్తం టోటల్ గా అక్కడ ఏం చేస్తుంటారు, మొత్తం దాని మీద ఎట్లా మేకింగ్ చేస్తుంటారు. తీసుకొని వెళ్ళి ఆయిల్ వేసి, ఆయిల్ లో ఒక్కొక్కరిగా జడిబుట్టి వేసి నుంచి ఫైర్ వేసేది, ఫైర్ మంట పెట్టేసి కాదు. అప్పుడు ఒక మాక్సిమం పెద్ద ఇదైతే మాక్సిమం ఒక 10 hours పడుతుంది. అంటే ఇప్పుడు ఇన్ని వేస్తే ఇన్ని అవుతుంది అంటే ఎన్ని బాటిల్ అయితే ఇప్పుడు ఎంత వేస్తే అవుతుంటది మామూలు బాటిల్స్ ఎన్ని బాటిల్స్ అయితే ఇంత వేస్తే మాక్సిమం 150 బాటిల్ ఆయిల్ కి ఇంత ఇప్పుడు చూడొచ్చు ఒకసారి విజువల్ చూస్తే దాంట్లో ఇంకా జడిబుట్టి, ఇంకా డ్రై జడిబుట్టి కూడా వస్తుంది. డ్రై జడిబుట్టి ఇప్పుడు దాంట్లో ఓన్లీ ఇవి మాత్రం వేస్తారు, వేరే ఏమి వేయరు కెమికల్ లాంటి ఒక్కటి కెమికల్ వాడడం ఒక్కటి కూడా లేదు. ఓన్లీ న్యాచురల్, ఓన్లీ న్యాచురల్. పైన ఏది దొరుకుతుందో అదే న్యాచురల్ ఐటమ్, ఓన్లీ ఇదే న్యాచురల్. సో వీళ్ళు అంటున్నారు దాంట్లో కరివేపాకు ఇది ఇట్లా ఆల్రెడీ మనం కూరలో వేసుకునేది అడవి కరివేపాకు సార్, కూరలు వేసుకోరేది అడవి కరివేపాకు అంట. సో ఇలాంటి 108 ఈ వనమూలికలతోని నేచురల్ గా ఈ హక్కీ పిక్కి హర్బల్ ఎయిర్ ఆయిల్ అని చెప్పేసి మామూలుగా వీళ్ళు మనకు చూపిస్తున్నారు. ఎట్లా మేకింగ్ చేస్తున్నారు అనేది ఇట్లా మనం ఒకసారి అసలు ఏవేవి వస్తువులు అనేది ఇట్లా మనం అక్కడ మళ్ళీ ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఓకే, అయితే మనం పక్షిరాజ్పుర విలేజ్ కి వచ్చాము. ట్రైబల్స్ ఉన్న ప్లేస్ కి మనం ఆల్రెడీ వెళ్ళాము. అసలు వాళ్ళు ఏమేమి మూలికలతో ఇవన్నీ ఈ ఆయిల్ ని అక్కి పిక్కి హర్బల్ ఎయిర్ ఆయిల్ ఎట్లా వాడుతున్నారు అనేది మన కర్ణాటక స్టేట్ మైసూరు డిస్టిక్ హున్సూరు తాలూకా విలేజ్ పక్షిరాజ్పుర విలేజ్ 2 and 1 విలేజ్ లో టోటల్ గా ఈ గ్రామానికి సంబంధించి 2 విలేజెస్ మాత్రమే ఈ ఆయిల్ కు సంబంధించి అందరూ ఇదే తయారీకి సంబంధించి చేస్తున్నారు. మనం చూసాం అంతకుముందుకు విలేజ్ ఎక్కడికి వెళ్ళినా ఈ పోస్టర్లతో ఈ ఆయిల్ కు సంబంధించిన దాంతోనే మొత్తం కనబడుతున్నాయి. మనము పక్షిరాజ్పుర 2, 1 2 విలేజెస్ కి సంబంధించి మనం 2 లో ఉన్నాం. 1 లో ఇట్లా మొత్తం ఇదే ఆయిల్ కు సంబంధించి మొత్తం ట్రైబర్స్ సంబంధించి వీళ్ళు ఇదే పనిలో ఉన్నారు. ఈ మూలికలు మొత్తం సమకూర్చేసి వచ్చేసి ఆయిల్ తయారు చేయడంలో ఉన్నారు. ఆల్మోస్ట్ దీనికి సంబంధించి చాలా మంది వాడుతున్నారు. రిజల్ట్ ఇట్లా బాగానే ఉందని చెప్పేసి అంటున్నారు. మనం ఒకసారి ఈ మేకింగ్ ఎట్లా తయారు చేస్తున్నారు అనేది ఒకసారి మనం వీడియో తీసుకుందాం. ఒకసారి లోపలికి వస్తే మనం తెలుస్తుంది ఎట్లా వాళ్ళు తయారు చేస్తున్నారు, ఆయిల్ ఏ విధంగా ఏ మూలికలు వేస్తున్నారు అనేది మనకు ఒకసారి మనం ఇక్కడ వచ్చాం. ఎట్లా తయారు చేస్తున్నారు ఆయిల్ అనేది మనం చూడొచ్చు. సో ఇలా ఇలా ఏమేమి మొత్తం మూలికలు అన్ని 108కి సంబంధించిన అన్ని వేసారా? ఇప్పుడు వేస్తున్నాం సార్, ఇప్పుడు వేస్తున్నాం 108 వనమూలికలు అంటే ఇప్పుడు వేస్తున్నాం సార్. ఓకే, ఇది వేసిన అది అడవి తులసి సార్, అడవి తులసి అంటే అది డాండ్రఫ్ అన్ని కంట్రోల్ చేస్తుంది సార్. ఓకే, అలోవేరా తెలుసు, అలోవేరా తెలుసు, స్మూత్ చేస్తుంది. ఓకే, ఇది మనకి పెరిగేదానికి సపోర్ట్ ఇస్తుంది సార్ ఇది అలోవేరా. అయితే టోటల్ గా ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఎన్ని లీటర్స్ వెళ్ళే అవకాశం ఉంటుందో ఇది 100 ఒకసారి విజువల్స్ ఒకసారి చూడండి. అది ఒకసారి అది చూస్తే మనకు ఆల్మోస్ట్ ఎన్ని లీటర్స్ వచ్చే అవకాశం ఉంటుంది సార్? దీంట్లో 150 లీటర్ చేస్తాము. ఓకే, అయితే ఇప్పుడు 100 లీటర్ వరకే చేస్తాం మేము. 100 లీటర్ల వరకు చేస్తాం. ఓకే, ఇదేంటి? సరే, అడవి కరివేపాకు. ఓకే, అడవి కరివేపాకు ఇలా అడవి కరివేపాకు అంటే మన లేడీస్ కి అయితే మంచి సార్.
అది అడవి కరివేపాకు అంటే మనకి లేడీస్ ఇట్లా పెరిగేదానికి ఓకే అన్ని వనుములు కొడితే ఒక్కొక్క మనకి రిజల్ట్ వచ్చి మనకి అన్ని వనుములు చేస్తే ఓకే ఇది ఏంటి మరి ఇది జటామాసి అంటారు సార్. జటామాసి జటామాసి అంటారు ఓకే దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు మన ఈ అడుపుల్లో దుర్వాసన వస్తుంది కదా ఆ దుర్వాసన అన్ని కంట్రోల్ చేస్తుంది సార్. వాసన రాకుండా మంచి స్మూత్ గా స్మెల్ రాకుండా చేస్తుంది సార్. ఇది ఓకే పెరిగే కూడా సపోర్ట్ ఇస్తుంది సార్ ఇది జటామాసితో. ఓకే ఈ కవర్ లో ఉన్నట్టున్నాయి ఈ కవర్ లో సార్ దీంట్లో నీలాంబరి అంటారు కదా నీలాంబరి ఇది 9 వనమూలికలతో డ్రై చేసి మేము పౌడర్ చేస్తున్నాం. బ్రహ్మి రాజ్ నీలాంబరి ముక్కుత్తి కొడనెల్ల నెల నెల్లికాయ అంటారు కదా అది ఇంకా ఇది పై ఉండి అంటారు కదా పై ఉండి ఇంకా దాసవాళ అన్ని వేసి మనము పౌడర్ చేస్తూ ఉంటాం. 9 మూలికలతో పచ్చివన్నీ వేసి ఇప్పుడు ఇది అయిన తర్వాత ఇట్లా చేస్తాం పౌడర్ చేస్తాం. ఇట్లా చేసి దీనికి పౌడర్ ఎందుకు చేస్తామంటే వేరే వేరే వనమూలికలన్నీ కెమికల్ కెమికల్ ఏం రావు సార్. 1% కూడా కెమికల్ ఉండవు సార్. నేచురల్ ఇది మొత్తం టోటల్ గా మంట పెట్టేసి టోటల్ ఎంతసేపు దాకా వస్తారు మామూలు అట్లీస్ట్ 1 డే ఫుల్ కావాలి సార్. మొత్తం 1 డే ఫుల్ 1 డే ఫుల్ 12 గంటల 10 గంటలు పడుతుంది వండే. ఇంకా చల్లారదానికి రాత్రి అంతా పెట్టాలి. ఓకే దినం అంతా ఇది వండి బాగా మనకి ఇది అయిన తర్వాతనే ఇది నూనె బాగా మనకి ఇప్పుడు ఇది అయింది. ఇప్పుడు ఇది నూనె కరెక్ట్ గా మనకి రెడీ అయింది అని మాకు తెలుస్తుంది. ఇంకేమి వేయాలి దాంట్లో ఇంకేమేమి చూడండి మందారం ఆకు ఇది మందారం ఆకు ఇది మందారం ఆకు వేస్తే మనకి ఇప్పుడు జుట్టు పెరిగేదని కూడా అది ఇంకేమున్నాయి ఉసిరికాయ అది రతన్ జోట్ అంటారు. రతన్ జోట్ అంటారు ఉసిరికాయ వేస్తాం. ఇది ఆమ్లా కూడా అంటారు దీన్ని ఉసిరికాయ కూడా అంటారు. ఇది బట్టతలకి ఇది ఉల్లిపాయ అడవి ఉల్లిపాయ ఇప్పుడు జెంట్స్ కూడా బట్టతల అయిపోతుంది సార్. ఇది ఓపెన్ చేసి కొత్త అడుగులు వచ్చేదానికి మనకి బాగుంటుంది. అయితే 1 డే కంటిన్యూ అంటే 24 hours కంటిన్యూగా మండాలి అవ్వాలి సార్. పూర్తిగా మనకి 8 గంటలు ఇది బాగా వండిన తర్వాతనే నల్లగా పడిపోవాలి. పచ్చిదని ఇది ఉన్నాయి కదా ఇదేంటి ఇది సార్ ఇదే తేనెకూర అంటారు కదా తేనెకూర. దీనికి ఏమంటే ఇప్పుడు మన జెంట్స్ కి ఇప్పుడు లోపల అన్ని కిరిమి ఉంటాయి కదా ఆ కిరిమినన్ని కంట్రోల్ చేసి లోపల నుంచి వచ్చే పురుగులన్నీ కంట్రోల్ దానికి సపోర్ట్ చేస్తుంది. లోపల నుంచి బాగా గ్రోత్ మందంగా దట్టంగా వస్తుంది. జెంట్స్ కి లేడీస్ జెంట్స్ అందరూ వాడచ్చు. దీనికి ఏం ప్రాబ్లం లేదు. అంటే అందరికీ సార్ ఇప్పుడు బట్టతలకి పల్సగా అయిపోతుంది వాళ్ళకందరికీ వాడచ్చు అని ఇది అంటారు కదా. ఏంటి సార్ పర్వాలేదు ఏంటి ఇది రతన్ జోట్ అన్నాను కదా కానీ పౌడర్ సార్ ఇది మళ్ళీ కెమికల్ కాదు ఇది ఇట్లా నేచురల్. ఓకే ఇదంతా మొత్తం టోటల్ గా పౌడర్ ఓన్లీ అంటే ఇంత ముందుకు అయితే ఒక 9 అవి వనమూలికలు అన్నారు. ఇప్పుడు ఇది ఏంటి ఒకటేనా ఒకటే సో ఇదంతా నేచురల్ గా అడవి నుంచి తెచ్చిన వనమూలికలతోనే నేచురల్ గా ఆయిల్ తయారు చేయడం జరుగుతుంది. సో మనం చూస్తున్నాం ఇక్కడ ప్లేస్ లో ఉన్నాం. ఒక ఆండాలోని తయారు చేస్తున్నారు ఈ 108 మూలికలంట. ఇక్కడ చూడొచ్చు ఒకసారి విజువల్ చూస్తే ఇక్కడ వీళ్ళు తెచ్చేస్తే అన్ని మొత్తం టోటల్ గా అడవి నుంచి తెచ్చిన మూలికలు ఉన్నాయి. ఇవి సంబంధించి మనకి ఇవన్నీ పేర్లు తెలియదు కానీ టోటల్ గా 108 సంబంధించి వీళ్ళు మొత్తం ఈ పచ్చి తీసుకొచ్చేసి అడవిలోకి తీసుకొచ్చేసి ఈ విధంగా ఆయిల్ తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించి అక్కడ చూడొచ్చు ఈ ఆయిల్స్ అన్ని మొత్తం వీళ్ళు అమ్మడానికి సిద్ధంగా పెట్టారు. ఒక బాటిల్ ఇవన్నీ రేట్ కి ఆల్రెడీ మెన్షన్ చేసేసి వీళ్ళు ఇక్కడ పెట్టారు. దీనికి ఆన్లైన్ అన్ని మొత్తం టోటల్ గా డెలివరీ అన్ని చేస్తున్నారు. దీనికి సంబంధించి చెప్పండి సార్. సార్ నమస్తే तुम्हारा नाम क्या है? मेरा नाम मणि कुमार है सर. मणि कुमार. तो एक बार तुम्हारा मेरा चैनल की एक बार बोलो कैसा अच्छा रहता ना तो एक बार बोलो मेरा चैनल की. अच्छा देखो ये तेल पड़ता है हम आदिवासी पड़ते हैं ना हम जंगल में जाकर 108 जड़ी बूटी लेकर आको ये तेल बनाते हैं सर. ये तेल 108 जड़ी बूटी बनाकर लेडीज के लिए बाल दिन में 10 बाल 15 बाल झड़ रहे तो 5-6 दिन में झड़ना बाल बंद हो जाएगा. उधर से सिर्फ 15 दिन में नया बाल उगने में चालू हो जाते हैं. बेटी है ना हमारी बेटी का बाल देखो ये 3 महीने का बाल है सर. लड़की का अभी बाल छोड़ गए है तो 3 महीने का बाल है. देखो ये देखो ये 6 महीने का बाल है. 6 मंथ्स का कोर्स है ना ये एक बार देखो
हाँ देखो देखो అసలు చూస్తే మనకు తెలుస్తుంది ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ हम 3 నెలలు हम देखो వాడారు అని తెలుస్తున్నారు. ఇప్పుడు ఆ మేడం 6 మంత్స్ ఆల్రెడీ ఆ కోర్స్ వాడారు అని చెప్పేసి మనకు చెప్తున్నారు. సంబంధించి వీళ్ళు 6 మంత్స్ కోర్స్ అయినా సార్ ये मैडम का 6 मंथ्स का कोर्स हो गया, ये 4 मंथ का है, देखो ये 4 मंथ का. देखो बाल ऐसा बढ़ता है सर। ओके ओके देखो हाँ ओ साइड इफेक्ट नहीं है भाई. सर कोई साइड नहीं सर, कोई साइड नहीं होते, ये प्योर ओरिजिनल 100% गारंटी होते हैं। ये केमिकल कोई नहीं बोले, प्योर नारे का तेल डाल के देखो, कोकोनट ऑयल पड़ता है। ओके देखो ये कोकोनट ऑयल डालो, इसमें 108 जड़ी बूटी इसी तरह से बनता है सर। मन को हम इधर देखो, ये बड़ा 1000 लीटर का ये बर्तन है, 1000 लीटर का, 1000 लीटर का बर्तन में डाल के हम बनाते हैं। 1000 लीटर का, 1000 लीटर का होता है। సో ఇక్కడ हाँ देखो इसमें 108 जड़ी बूटी डाल के बनाते हैं। ఇక్కడ ఇది ఆయిల్ తయారు చేసుకోవచ్చు. మొత్తం ఇవన్నీ ఇక్కడ చూసాం. ఇది పెద్ద దేకీసలోనే మొత్తం వీళ్ళు बनाते हैं। తయారు చేస్తున్నారు. देखो बना को देखो इसमें ఏంటి అనేది మనం ఆల్రెడీ చూడొచ్చు. ఇక్కడ ఆల్రెడీ తయారు చేశారు. देखो తయారు చేసి ఇక్కడ డ్రమ్ లో పెట్టారు. మేకింగ్ మొత్తం కంప్లీట్ గా కంప్లీట్ అయిపోయింది. देखो सर अभी मेकिंग करते हैं, इधर आओ देखो ऐसा बढ़ते हैं ఒకసారి ఇక్కడ ఆల్రెడీ అక్కడ డ్రమ్ లో పెట్టారు. డ్రమ్ లో పెట్టింది मेकिंग होता है, అక్కడ ప్యాకింగ్ అనేది ఇప్పుడు వీళ్ళు అట్లా ఆ ట్యాగ్ తోని నింపేసి మనకు पैकिंग होते सर। సో ఇది పార్సల్ గా తయారు చేసేసి వీళ్ళు అమ్మడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ పూర్తిగా విలేజెస్ కి సంబంధించి టోటల్ ఫ్యామిలీస్ మొత్తం అక్కడ నుంచి అడవిలో నుంచి ఇక్కడనే వచ్చేసి నివాసం ఉండేసి వీళ్ళు విక్రయించడం జరుగుతుంది. చూడు నాకు గురుజీది కంట్రోల్ వస్తాయి. ఇప్పుడు మనకు అంటే ఏజ్ ఎంత వరకు ఉన్న వాళ్ళు, ఎంత నుంచి ఎంత వరకు ఉన్న వాళ్ళు వాడొచ్చు సార్? ఒకసారి బిడ్డ వాళ్ళకు 70 ఇయర్ తక్ వాడచ్చు. 70 ఇయర్